హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? 30వ భాగం వినండి. కోపం చూపించాల్సిన వాడిని ఇంట్లో పెట్టుకున్నారు. నా మీద చూపిస్తున్నారు మీ కోపం అన్నాడు శ్రీనివాస్. మీ మీద కూడా నేను కోపం చూపించట్లేదండి. మీకు సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. నా బాధని చెప్పుకున్నాను. మా కులంలో ఇంటికి వచ్చిన అతిథి దగ్గర మర్యాద లేకుండా ప్రవర్తించడం మాకలవాటు లేదండి. కులంతో సంబంధం లేకుండా నా తల్లిదండ్రులు నాకు నేర్పించిన సంస్కారం అది. అది నేను నా పిల్లలకు కూడా నేర్పించాను. అందుకే ఈ పురుడు పోసిన తర్వాత మీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవాలి అని మీరు తీసుకువెళ్ళినా దానికి తల వంచి అక్కడుంది నా కూతురు. ఆ సంస్కారం నేను నా పిల్లలకివ్వకపోతే ఈ పాటికి మిమ్మల్నందరినీ పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిప్పుతూ రోడ్డుకి ఈడ్చేది నా కూతురు అన్నాడు నాగరాజు. నేను బయలుదేరతాను అన్నాడు శ్రీనివాస్. నైట్ టైమ్ డ్రైవింగ్ ఇబ్బందవుతుందని అనుకుంటున్నాను. మీ ఇష్టం. మీకు కుల పట్టింపు లేకపోతే మా ఇంట్లో భోంచేసి ఈరోజు ఉండిపోండి. రేపుదయం బయలుదేరి వెళ్ళండి. మా ఇంట్లో ఉండకూడదు అనిపిస్తే మరి నేనేం చేయలేను. మీ కులం వాళ్ళు ఇక్కడున్నారు. కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో పెట్టాను అనుకోండి. మీ ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా అని అంటారు. వాళ్ళకి కారణాలు చెప్పాలి. ఇదంతా జరిగిన తర్వాత ఎలాగో మాటలు పడుతుంది నా కూతురు. ఇప్పటి నుండి ఎందుకు? కడుపుతో ఉన్న పిల్ల మీద నెగెటివ్ కామెంట్స్. సరే, బయలుదేరండి అన్నాడు నాగరాజు. అదేంటండి అలా బయలుదేరండి అంటారు? పాపం ఈ టైంకి ఎలా వెళ్తారు? బాబూ, పోనీ మీరన్నా బయలుదేరండి. ఒక్కరూ డ్రైవ్ చేసుకుని ఇబ్బందవుతుంది కదా! ఉండండి ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి బాక్సులతో వచ్చింది సరిత. మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాక్స్‌లో చపాతీ కూర పెట్టాను. దారిలో ఎక్కడైనా ఇంత టైం అయింది కదా! ఫుడ్ దొరుకుతుందో లేదో అని. దొరికితే వదిలేయండి. దొరక్కపోతే మాత్రం తినండి. ఆకలితో ఉండకండి అంది. పదండి నాన్న అన్నాడు బ్యాగ్ తీసుకొనొచ్చి. కిరణ్ డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చున్నాడు శ్రీనివాస్. పెళ్లి చూపులకు వెళ్తేనే అవమానించి పంపించారు. వీళ్ళేంటి నాన్న? వీళ్ళ అమ్మాయిని వదిలేస్తున్నామని తెలిసినా ఇంత మర్యాదగా పంపించారు అన్నాడు కిరణ్. వీళ్ళిద్దరూ అలా వెళ్ళాక ఏంటండి దాని బ్రతికెలా అయ్యింది అంది సరిత. చాలా మంది ఆడపిల్లలు దాన్ని చూసి ఒక గుణపాఠం నేర్చుకోవటానికి తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకుంటే ఇదిగో తర్వాత ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఎవరిని ఏమనలేము. పెళ్లి ముందేం చేశావు? అప్పుడే ఈ గొడవ చేసి ఉంటే ఆ పిల్ల ఈ పెళ్లి చేసుకోపోను కదా అంటారు. మనది తప్పు కాకపోయినా నోరు మూసుకుని కూర్చోవలసిందే అన్నాడు నాగరాజు. మధు దగ్గర చాలా ప్రొద్దుపోయింది. బయలుదేరుతున్నారో లేదో ఈరోజు. ఉండిపోతున్నారంటావా? ఒక్కసారి ఫోన్ చేస్తావేంటి? మీ అంకుల్‌కి చెయ్యొచ్చు. కానీ నీకు తెలుసు కదా! తిడతారు. ఆయన చేసినప్పుడే వినాలి. మొండి మనిషి. చెప్పినా వినరు. ప్రొద్దుపోయి బయలుదేరుతున్నారేమోనని అంది లక్ష్మి మధుతో. చేస్తానాంటీ అంటూ ఇంటికి ఫోన్ చేసింది. అమ్మా, అంకుల్ బయలుదేరారా? అంది. ఆ, బయలుదేరారమ్మా. ఉండను అన్నారు. అందుకే కిరణ్ కూడా వస్తున్నారు. ఇద్దరూ కలిసే బయలుదేరారు అంది సరిత. అయ్యో, ఇంత పొద్దుపోయి ఎందుకు? ఈరోజు ఉండిపోవలసింది కదా అంది. చెప్పారమ్మా మీ నాన్న. చెప్పినా వినలేదు. వాళ్ళ కులం కాదు కదా! మన ఇంట్లో ఏముంటారు అంది. అదేంటమ్మా అలా అన్నావు అంది మధు. జరిగినది జరుగుతున్నది అంతా మాకు తెలుసురా. సరేలే, ఏం జరగాల్సింది అదే జరుగుతుంది. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. ప్రశాంతంగా ఉండు. ఈ టైంలో నువ్వు మనసులో ఏది పెట్టుకోకూడదు. తిన్నారో లేదో తెలీదు. దారిలో తినమని ఇచ్చాను. ఎక్కడైనా టిఫిన్ దొరికితే పర్లేదు. లేదంటే ఏదైనా చేసి ఉంచండి. ఇంటికొచ్చిన వెంటనే తింటారు కదా అంది. అయితే మీకంతా తెలిసిందా? నాన్నేమంటున్నారు అంది మధు. ఏమంటారు? మీరిద్దరూ ఇష్టపడి చేసుకున్నారు. మీరిద్దరూ ఇష్టపడే విడిపోతున్నారు. ఇక మేం మాత్రం ఏమనగలం? కాకపోతే ఒక్కటే బాధ. ఆ బిడ్డను పెంచుతూ నువ్వు జీవితాంతం ఉండగలవా? బిడ్డతో ఉన్న నిన్ను ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారా? అంది.
నేను పెళ్లి చేసుకుంటానని ఎవరు చెప్పారు నీకు? నీకు నువ్వే అన్నీ ఊహించేసుకోకు అంది మధు. అంటే పెళ్లి చేసుకోకుండా జీవితాంతం అలాగే ఉండిపోతావా? మధు, లైఫ్‌ని ఈజీగా తీసుకోకు. ఇప్పుడంటే మేముంటాం తోడు. ఎల్లకాలం ఉండలేం కదా! నా అనేవాళ్ళు లేకపోతే ఎంత కష్టమో నీకిప్పుడు తెలియట్లేదు అంది సరిత. మీరు వెళ్ళిపోవాలి అని నేను కోరుకోవట్లేదు కానీ, నా అనేవాళ్ళు ఎందుకుండరు? నా బిడ్డ నాకు తోడుంటుందిగా అంది. అమ్మ, నాన్న ఇద్దరూ ఉంటేనే సరిగ్గా పెంచలేకపోతున్నారు. చూస్తున్నావు కదా! సింగిల్ పేరెంట్‌గా పెంచడం అంటే కత్తి మీద సామే అంది సరిత. లేదు. నా బిడ్డని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు. నువ్వే చూస్తావుగా ఎలా పెంచుతానో. మీరిద్దరూ గర్వపడేలాగా పెంచుతాను అంది. పకపక నవ్వుతూ, నీ మాటలు వింటుంటే నాకు నేనే గుర్తొస్తున్నాను. అందరూ ఇద్దరు ఆడపిల్లలే, మగపిల్లలు లేరు అని దెప్పి పొడుస్తుంటే, చూస్తుండండి వీళ్ళే మగపిల్లల్లా మమ్మల్ని చూస్తారు. అలా పెంచుతాను వీళ్ళని అని చెప్పాను నేను. పెద్దదానికి కనీసం మమ్మల్ని చూడ్డానికి రావాలన్నా అత్తగారి పర్మిషన్ కావాలి. నీ సంగతైతే నీ పెళ్ళికే మా పర్మిషన్ అక్కర్లేకుండా పోయింది నీకు. నేను ఎవరి దగ్గర అన్నానో వాళ్ళు బ్రతికి లేరు కానీ, ఉంటే ఇప్పుడు వాళ్ళ ముందు తల వంచుకుని నిలబడేదాన్ని. అని మనం అనుకున్నట్టు జరగవు మధు అంది. అందుకని ఇప్పుడేం చేయమంటావు నన్ను? వాళ్ళు వద్దు అంటుంటే కాళ్ళు పట్టుకుని వేలాడమంటావా? అంది మధు. నీ ఆత్మాభిమానాన్ని చంపుకోమని నేను అనడం లేదు. కానీ ఒక్కటి ఆలోచించు. ఈ సమస్య అంతా ఎక్కడి నుంచొచ్చింది? దానికి మూలం ఏంటో ఆలోచించు. పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది. కొద్దిసేపు ఈ గోలను పక్కన పెట్టి ఆలోచించు. తప్పు పూర్తిగా అతందేనా? నీ తప్పేం లేదా? నువ్వప్పుడు అలా చేసినట్టు కాకుండా ఎలా చేస్తే బావుండేదో కూడా ఒక్కసారి ఆలోచించు. నీ సమస్య కారణం నువ్వే మధు. సమస్య పరిష్కారం కూడా నీ చేతుల్లోనే ఉంది. బుర్ర తింటోంది అనుకోకుండా ఆలోచించవే. నువ్వు తెలివి తక్కువ దానివి కాదు. ఉంటాను అని కాలు కట్ చేసింది సరిత. ఏమైంది? ఏదో కోపంగా మాట్లాడుతున్నారు? నీ మాటలు విన్నాను అనుకోకు మధు. సీక్రెట్ అయ్యుంటే నువ్వు పక్కకు వెళ్ళి మాట్లాడేదానివి కదా! ఇక్కడే మాట్లాడావు కదా అని అంది లక్ష్మి. ఏం లేదండి. బయలుదేరారట అంకుల్. కిరణ్ కూడా వస్తున్నాడట. అక్కడేమీ తినలేదు వాళ్ళు. అమ్మ బాక్స్ కట్టి ఇచ్చిందంట కానీ తింటారో లేదో. అంకుల్ కోసం ఏదైనా చేసి ఉంచుదామా? ఇక నా కోపం అంటారా? పిల్లలు కోపం చూపించేది ఎవరి మీద? అమ్మ మీదే కదా! అదే మాట ఎవరైనా అంటే నవ్వుతూ చూస్తాం. అదే అమ్మ అయితే విరుచుకు పడతాం అంది. మీ అమ్మ వాళ్ళకి నిజం తెలిసిందంటావా? ఇలా మాట్లాడారు అంటే అర్థం అదే కదా! అంది లక్ష్మి. అనుకుంటా ఆంటీ. లేదంటే ఇలా మాట్లాడదు. చాలా నిరుత్సాహంగా ఉన్నాయి తన మాటలు. తన మాటల్లో నా మీద బెంగ అనిపించింది. నేనిక్కడికొచ్చాక మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడు తన గొంతులో ఆ ఫీలింగ్‌ని నేను వినలేదు అంది. ఎవరు చెప్పుంటారు? కిరణ్ చెప్పాడా? లేదంటే స్వప్న ఫోన్ చేసిందేమో? అదే నిజమైతే కనుక మీ అంకుల్ ఇంటికొచ్చాక పెద్ద గొడవే ఉంటుంది అంది లక్ష్మి. కిరణ్ చెప్పేవాడైతే అక్కడి వరకు వెళ్ళడు అని నేననుకుంటున్నాను. స్వప్న చెప్పిందేమో! చెప్తే చెప్పే ఉండొచ్చు. ఎందుకంటే తను పెళ్లి చేసుకునేటప్పుడు అందరం సంతోషంగా నిలబడి తన పెళ్లి చేయాలని తను కోరుకుంటోంది. తన పెళ్లికి మా అమ్మ, నాన్న కూడా ఉండాలనుకుంటోందేమో! అంది నవ్వుతూ మధు. నీకు నవ్వులాటగా ఉందా? అది చేసే పనులకి ఎన్ని సమస్యలొస్తున్నాయో తెలుసా? మీ అంకుల్‌కి అర్థం కావట్లేదు కానీ, ఇప్పుడే ఇన్ని సమస్యలు సృష్టించే పిల్ల, రేపొద్దుట పెళ్ళయ్యాక నా నోటితో నేను అనలేను కానీ, మా పాట్లు మాకుంటాయి అంది లక్ష్మి. ఉండవులెండి. నచ్చిన వాళ్ళు మనకి ఏది చేసినా నచ్చుతుంది. తనని కూతురులా ఫీలవ్వండి. ఎలాంటి లోపాలు కనపడవు. అన్నీ మన మంచికే చేస్తుంది అనిపిస్తుంది. అంకుల్ అలానే చూస్తున్నారు. అందుకే అంత సహనంగా ఉంటున్నారు తన విషయంలో. లేదంటే అంత సైలెంట్‌గా ఉంటారా? అంది. మధు, నీకు పాజిటివ్ థింకింగ్ ఎక్కువైంది తెలుసా? స్వప్నని నిజంగా కూతురనుకుంటే, ఇలా రెండో పెళ్లి వాడికిచ్చి, పెళ్లి చేయడానికి ఒప్పుకునేవారంటావా? ఇలా నిన్ను కలవటాలు, నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, అగ్రిమెంట్లు ఇవన్నీ ఖచ్చితంగా ఒప్పుకునేవారు కాదు. నిన్నెలా అనుకుంటున్నారో స్వప్నని అలాగే అనుకుంటున్నారు. కాకపోతే నువ్వాయనకిష్టం లేకుండా కిరణ్ లైఫ్‌లోకొచ్చావు.
ఆయన స్వప్నని ఇష్టపడి కిరణ్ లైఫ్‌లోకి పంపించాలనుకుంటున్నారంతే. పరాయి వాళ్ళ పిల్ల ఎలా పోతే మనకెందుకు అనే టైపు. నా భర్తయినా నేనిలాంటి విషయాల్లో ఆయన్ని సమర్థించను. కాకపోతే ఆయన ఎదురుగా నోరు విప్పలేనంతే. సరేలే, వాళ్ళొచ్చేటప్పటికి ఏ టైమవుతుందో నువ్వెళ్ళి పడుకో అంది లక్ష్మి. లోపలికి వెళ్లి పడుకుందే కాని ఆలోచిస్తోంది మధు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోకుండానే పెళ్లి వరకు వెళ్ళిపోయాం. నన్ను పట్టించుకోవట్లేదు అని నేను, నాకు ప్రైవసీ ఇవ్వట్లేదు అని అతను. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకున్నాం గాని, ఒకరి గురించి ఒకరు ఆలోచించలేదు. మన వాళ్ళు అనుకున్న వాళ్ళ ముందు సారీలు, థాంక్స్‌లు చెప్పడానికి ఇష్టపడం కానీ, అవి ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మన తప్పుంది అనుకున్నప్పుడు సారీ చెప్పేస్తే మనకి సాటిస్ఫాక్షన్. వాళ్ళకి అదే ఉంటుంది. అలా అని ఎప్పుడూ తప్పున్నా లేకపోయినా ఒక్కరే సారీ చెప్పాలి అంటే అది కష్టమే. అదేమీ కాదు. ఈ సారీలు, థాంక్స్‌లు కాదు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. అలా నేను కిరణ్‌ని అర్థం చేసుకోలేకపోయాను. అతనేంటో పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్లి చేసుకున్నాను. పెళ్లైనా ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోకుండానే డైవర్స్ వరకు వచ్చాం. పెళ్ళయ్యాక అయితే ఒక 3 నెలలు సంతోషంగా ఉందంతే. అందరిలాగా ఆఫీసులకు లీవ్ పెట్టి హనీమూన్ అని ఇంకో దగ్గరికి ఎక్కడికో అక్కడికి తిప్పాలని నేను కోరుకున్నాను. వర్క్, ఆఫీసు ఆ రెండే ఇంపార్టెంట్ అని కిరణ్ అనుకున్నాడు. అతను నా కోసం ఒక మెట్టు దిగలేదు. నేను అతని కోసం ఒక మెట్టు దిగలేదు. ఇద్దరూ పంతాలకు పోయి జీవితాన్ని ఇలా చేసుకున్నాం. ఏంటి చేసుకునేది? నీ జీవితం అంటే పడైంది కానీ, అతని జీవితానికేంటి? అతను అనాలి కానీ స్వప్న ఇప్పుడు రమ్మన్నా వస్తుంది. వాళ్ళ పేరెంట్స్‌కి ఇష్టమే. ఎటొచ్చి ఎటూ కాకుండా పోయింది నేనే కదా! ప్రేమిస్తే అందరినీ కాదని పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు. నాకర్థమైంది అదే. అందరిని ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటే పెద్దల సపోర్ట్ ఉంటుంది కనుక ధైర్యంగా ఉంటుంది మనకు కూడా. మనల్ని ఇష్టపడే వచ్చింది. దీన్నేదైనా చేయొచ్చు. అడిగేవాడెవడు? అని వాళ్ళనుకుంటారు. ఇతన్ని ఇష్టపడి ఎంతో ప్రేమగా చూసే అమ్మానాన్నని వదిలి వచ్చాను. ఆ ప్రేమ నాకిక్కడ దొరకట్లేదు అనుకునే అమ్మాయిలు ఉంటారు. నిద్ర పట్టట్లేదు మధుకి. అలా ఆలోచిస్తూనే ఉంది. కాలింగ్ బెల్ సౌండ్ వినపడి లేచి వెళ్ళింది. అప్పటికే లక్ష్మి తలుపు తీసింది. ఏమైంది? ఇప్పటికిప్పుడు బయలుదేరొచ్చారు? ప్రొద్దుట రావాల్సింది కదా! అర్ధరాత్రి దగ్గర ప్రయాణం. నిద్ర ఏమన్నా వస్తే? అంది లక్ష్మి. ఏ? నీ నిద్ర డిస్టర్బ్ అయిందా? సరేలే, కారులో పడుకుంటాను తలుపేసుకో. నీకు ఫోన్ చేసి ఉండాల్సింది రమ్మంటావా వద్దా అని. అక్కడ పరిస్థితి, నా పరిస్థితి అర్థం చేసుకోకుండా వచ్చిన వెంటనే ప్రశ్నలు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. ఏమైందిరా అంత చిరాగ్గా ఉన్నారు? అక్కడేదైనా గొడవ జరిగిందా? వాళ్ళు ఏమీ అనలేదు కదా మీ నాన్నని? అంది లక్ష్మి. వాళ్ళు చాలా మర్యాదగా పంపించారు. అదే తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు 4 తిట్టి జనం అందరినీ పోగేసి పంచాయతీ పెట్టి పంపించుంటే మనశ్శాంతిగా ఉండేదాయనకి. అక్కడికెందుకొచ్చారు? అనేది ఆయనకే తెలియాలి అన్నాడు కిరణ్. నువ్వు చేసిన దానికి అదొక్కటే తక్కువ నాకు. నువ్వక్కడ ఏం చేస్తున్నావో అని వచ్చాను అంటూ రూంలో నుంచి బయటకొచ్చాడు శ్రీనివాస్. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారక్కడికి? నేనేమన్నా మిమ్మల్ని రమ్మని ఫోన్ చేశానా? మీరే వచ్చారు. అన్నీ తెలిసుండి మీరక్కడికి రావడం అవసరమంటారా? మనం చేసేది చేసేయాలి. కానీ అందరూ మనల్ని మంచి అనుకోవాలి. ఈ ఆలోచనతోనే కదా మీరక్కడి వరకు వచ్చింది అన్నాడు కిరణ్. నిన్నసలు ఎవడు వెళ్ళమన్నాడక్కడికి? అక్కడికి వెళ్ళాల్సిన పనే ఉంది నీకు. అక్కడికి ఎందుకు వెళ్ళాడో తెలుసా నీ కొడుకు? జరిగిందంతా చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేయటానికి. వాళ్ళని ఎగదోసి ఉంచాడు నా మీదకి నేను వెళ్ళేసరికి. తండ్రి మీద పితూరీలు చెప్పుకోవడానికి వెళ్ళాడు అన్నాడు శ్రీనివాస్ చీదరింపుగా. నిజంగా నేను ఆ పని చేసుంటే పంచాయతీ పెట్టించి మిమ్మల్ని అక్కడ నిలబెట్టుండేవారు. నేనేం చెప్పలేదు వాళ్ళకి. అంత టైం కూడా దొరకలేదు. వాళ్ళ మర్యాదలతోటి, చుట్టుపక్కల వాళ్ళ ఆదరింపులతోటి సమయం అంతా గడిచిపోయింది. ఈలోగా మీరొచ్చారు అన్నాడు కిరణ్. ఏ అమ్మాయి? నువ్వు ఫోన్ చేసి చెప్పావా మీ వాళ్ళకిదంతాను? మాతో మంచిగా ఉంటూనే వెనకాల గోతులు తీస్తున్నావా? అనుకుంటూనే ఉన్నాను కనిపించేంత నెమ్మది కాదు అని. ఏమీ తెలియకుండా నిప్పు రాజేసి ఉంచావా నేను వెళ్ళేసరికి అన్నాడు శ్రీనివాస్. మీ మాటకి ఎదురు సమాధానం చెప్తున్నాను అనుకోకపోతే ఒక మాట చెప్పమంటారా? అలా వెనకాల గోతులు తీసే అవసరం కానీ, ఆశ కానీ నాకు లేదు. నేను వాళ్ళకి చెప్పాలనుకుంటే ఇక్కడికొచ్చే ముందే చెప్పుండేదాన్ని. మీ అంతట మీరే ఫోన్ చేయించారు వాళ్ళకి నాతో. నేనెందుకు చెప్పుకుంటాను వాళ్ళకి?
ఏ ఆడపిల్ల తన కష్టాన్ని పుట్టింట్లో చెప్పుకొని వాళ్ళని బాధ పెట్టాలి అనుకోదు. వాళ్ళు బాధపడే విషయాల్ని నేనెందుకు చెప్తాను? ఒకసారి చెప్పకుండా చేసిన దానికే అనుభవిస్తున్నాను కదా! అంది మధు. మరి ఇంకెవరు చెప్పారు? నువ్వేమైనా మాట్లాడావా వాళ్ళతో? నీకు ఒకటి మాట్లాడబోయి ఇంకొకటి మాట్లాడడం అలవాటు కదా! అన్నాడు శ్రీనివాస్ లక్ష్మి వంక కోపంగా చూస్తూ. అంతేలెండి. గొంతు తగ్గించి మాట్లాడండి. చుట్టుపక్కల వాళ్ళు మనం ఏదో దెబ్బలాడుకున్నాం అనుకుంటారు. ఉదయం వాళ్ళడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేను చావాలి. ఉందిగా మీ ప్రియమైన కోడలు స్వప్న, తనే చేసుంటుంది. అడగండి ఫోన్ చేసి. చెప్తుంది. ఎవ్వరూ దొరక్కపోతే నా మీద గెంటేస్తారు. పెళ్ళాం ఒకతే లోకు దొరుకుతుంది అంది లక్ష్మి. నేను నిన్నటి నుండి అక్కడే ఉన్నాను కదా! అసలు నన్ను అడగలేదు. అప్పటి వరకు తెలియంది మీరొచ్చాకనే వాళ్ళకి తెలిసింది. నాకు తెలిసి అప్పుడప్పుడే స్వప్న చేసి ఉండొచ్చు. మీరేమైనా స్వప్నకి చేశారా? నేనక్కడికి వెళ్ళానని అన్నాడు కిరణ్. చేశాను. మామూలుగా నీ ఫోన్ పనిచేయట్లేదు కదా! తనకేమన్నా టచ్‌లో ఉన్నావేమో అని చేశాను. అంటే నువ్వు తనకి టచ్‌లో లేవా? అన్నాడు శ్రీనివాస్. తప్పు మీ మీదకొచ్చేసరికి టాపిక్‌ని డైవర్ట్ చేస్తున్నారు. నేను ఇక్కడ, అక్కడ ఉన్నానని చెప్పింది ఎవరు? అంకుల్ కదా! అప్పుడు మీతో ఎలా మాట్లాడారు? ఇవన్నీ ఆలోచిస్తేనే ఎవరు ఫోన్ చేశారో నాకర్థమవుతుంది. నేను తనకి టచ్‌లో ఎందుకుంటాను? మీరు కలిసి మంతనాలు సాగిస్తూ, మధ్యలో నన్ను లాగుతారేంటి? నాకా అమ్మాయంటే అస్సలిష్టం లేదు అంటూ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు కిరణ్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థాంక్ యూ.